యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నువ్వు నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెడిపోదురు. చెల్లిస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం. ఏం చేసినా సరే మాకు ఎందుకు సమాధానం రావడం లేదు. అలాగే మేము ప్రార్థన చేసేది చెడ్డదేమి కాదు. మేము ప్రార్థన చేసేది దేవునికి ఇష్టం లేదు అసలే కాదు. దేవునికి ఇష్టమైన వాటిని అడుగుతున్నాం, దేవునికి ఇష్టమైన వాటిని విచారణ చేస్తున్నాం. ఆయనకు సరే మాకు సమాధానం రావడం లేదని చాలా మంది దగ్గర నుంచి నేను ఈ యొక్క క్వశ్చన్ విన్నాను. అయితే 40 రోజుల ప్రార్థనలో మనం ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాకపోతే ప్రార్థన చేయడం ఎంతో అనిపిస్తుంది. అలా నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో చెప్తున్న మాట, నేను విననేరకు ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు. నా చెవులు బాగానే ఉన్నాయి, నా చెవులు సరిగానే ఉన్నాయి, నా చెవులు మందం అయిపోలేదు, నేను చెవిటి వాడిని కూడా కాదు. మరి ఏం జరుగుతుంది? ఎందుకు ఆన్సర్ రావడం లేదు? ఈ దిన ఉపవాస ప్రార్థనలో 3 పాయింట్లు మీతో చెప్తాను. ఖచ్చితంగా అవి మీరు నెరవేరిస్తే మీ ప్రార్థన 100కు 100% జవాబు పొందకుండా ఉండరు. ఎందుకంటే నేను ఉపవాసం ద్వారానే ఈ క్షణం వరకు కూడా దేవుని యొక్క పని చేయగలుగుతున్నాను. దేవుని యొక్క శక్తిని నేను పొందుకొని ఇతరులకు చూపించగలుగుతున్నాను. ఉపవాసం అనేది అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచేది. మరి ఉపవాసం చేసేటప్పుడు మనం కలిగి ఉండాల్సిన 3 లక్షణాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఉపవాసం చేసినప్పుడట రహస్యమును చూసే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి.
మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు చాలా మంది అనుకుంటారు నేను రోజంతా ఉపవాసం చేస్తున్నానని. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మీ 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 పనులకు, మీ సొంత పనులకు, మరి మీ పనుల కోసం టైం పెట్టుకొని ఉపవాసం చేస్తే అది దేవుని దృష్టిలో సరైన ఉపవాసం కాదు. మీరు ఉపవాసం చేసేటప్పుడు దేవునితో ఖచ్చితంగా 4 లేదా 5 గంటల సమయం ఆయన సన్నిధిలో గడపాలి. ఖచ్చితంగా 4 లేదా 5 గంటల సమయం ఆయనతో సహవాసం చేయాలి. 4-5 గంటలు అసాధ్యమని అనిపిస్తే ఒక 3 గంటలైనా దేవుని మందిరంలో లేదా నీకున్న ఇంట్లో సమయాన్ని ఖచ్చితంగా ఆయనకి ఏం చేయాలి? ఇవ్వాలి. ఎంతమంది మీ జీవితంలో ఉపవాసం చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఉపవాసం చేసేవాడు ఖచ్చితంగా దేవునితో సహవాసం అనేది ఏం చేయాలి? నేను ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉన్నాను, 21 రోజులు ఉన్నాను, నేను ఇన్ని రోజులు ఉన్నాను, అన్ని రోజులు ఉన్నానని చెప్పుకోవడంలో దేవుడు సంతోషించడు. కానీ ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఎన్ని గంటలు దేవుడితో మాట్లాడుతున్నావు, ఎన్ని గంటలు దేవుడితో సహవాసం చేస్తున్నావు, దేనికోసం ఉపవాసం ఉంటున్నావు అనే విషయాన్ని మొదట నీ హృదయంలో భద్రపరచుకొని నేను ఉపవాసం చేసినప్పుడు నా దేవుడితో నేను సహవాసం చేయాలి, నా దేవుడితో నేను మాట్లాడాలి. నా ఇంట్లో అనేక మంది వచ్చి మరి కూర్చొని మాట్లాడడం బట్టి నా టైం వేస్ట్ అవుతుంది. మందిరానికి వెళ్ళిపోయి ఆ సమయాన్ని దేవుడి సన్నిధిలో ఏం చేస్తాను చెప్పాలి, ఖచ్చితంగానే గడుపుతాను. అసాధ్యమైన వాటిని ఈ సంవత్సరంలో, ఈ 40 రోజుల్లో నేను ఖచ్చితంగా పొందుకోవాలి. ఉపవాసం ద్వారా నేను సంపాదించుకోవాల్సింది ఆయనతో నేను సహవాసం చెప్పాలి. సమయం ఏం చేయాలి? అందుకనే మీ పనులకు వెళ్ళేటప్పుడు మీరు ఉపవాసం ఉండకూడదు. మీ పని మీరు పూర్తి చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పనికి వెళ్ళినా తెల్లారు 4 నుంచి లేదా 3 నుంచి 6 గంటల వరకు ఒక 3 గంటల సమయం ఇచ్చి అప్పుడు వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు కూడా పని మరి లేని సమయంలో దేవుడితో గడిపితే బాగుంటుంది. మీరు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి చూడండి రాత్రి వరకు అలా ఉండి దేవుడితో 3 గంటలు వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడండి. ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడికి అన్నీ సాధ్యమే. మీ జీవితంలో ఏదైనా కావాలంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం పట్టుకొని ప్రార్థన చేస్తే జరుగుతుంది అనుకోవడం మీ భ్రమ. ఖచ్చితంగా మీరు దేవుడితో మాట్లాడకుండా పాస్టర్ గారు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు చేసినా మీరు ఆయనతో మాట్లాడకపోతే అవేవి జరగవు, అవేవి మీ జీవితంలో మీరు అనుభవించలేరు. సమయం గడపాల్సింది మీరు, దేవుడితో మాట్లాడాల్సింది మీరు. దేవుడితో మాట్లాడి పోరాడి యాకోబు అన్నాడంట, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ విడిచిపెట్టను దేవా. మనలాంటి వ్యక్తి అయిన యాకోబు దేవుడు దీవిస్తే మనల్ని ఎందుకు దేవుడు దీవించడు? మనల్ని ఎందుకు దేవుడు మరి తన కృప ద్వారా మనకి దేవుడు అనుగ్రహింప చేయరు? మనకు పట్టుదల ఉండట్లేదు, అడగాలని ఆరాటం ఉండట్లేదు. ఎంతసేపు ఆకలి, ఎంతసేపు నేను ఉపవాసం చేయాలని మనసు ముందు నాకు రావాలి. ఉపవాసం రాజు తెలియదు అనే వాళ్ళగా ఉండకూడదు. ఉపవాసం చేస్తే అసాధ్యమైన కార్యాలను చూడగలం. మన బ్రతుకు మనమే మార్చుకోవాలి. దేవుడు మార్చాలి అంటే మనం దేవుడితో మాట్లాడాలి. ఉపవాసం చేసేవారుగా నేను ఉండాలి. ఇప్పటి వరకు చేయకపోతే ఇక్కడ నుంచే నేను చేయాలి. 2, ఉపవాసంలో ఉండాల్సిన లక్షణాలన్నీ నాకు నేర్పించు తండ్రి. నీ కాలంలో ఉపవాసం నేను చేయాలి. 3వది, నీ దర్శనం నాకు కావాలి యేసయ్యా. ఈ ఉపవాస దినంలో నీ దర్శనం నాకు కావాలి. 4, నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు. 4, నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు. 5, మందిరాన్ని దీవించు. మందిరంలో నూతన ఆత్మల్ని తీసుకురా ప్రభా, కొత్త ఆత్మల్ని తీసుకురా ప్రభా. 6వదిగా, నేను దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడో నాకు తెలియదు. నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో